అందరికి నమస్కారం అండి. నా పేరు అభినయ్ దర్శన్. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? మీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. కుటుంబాన్ని సరిగ్గా చక్కగా చూసుకోలేదు, ప్రజలకి ఏం చేస్తాడని అడుగుతారు. కుటుంబాన్ని చక్కగా చూసుకోలేదు, భార్యనే వదిలేసి ఇలా చేశాడు. నీ బతుకు జడా పోరా, నా బతుకేంటి? అరే అగ్గిపెట్టుంటేవరా. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి డ్రామా కేసులో అభినయ్ సహా మరో 3 జీకే వీధి పోలీసులు అరెస్ట్ చేసి, పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. దాడి కోసం దర్శన్ తన అనుచరులతో కలిసి ప్లాన్ చేసి దాడి చేయడానికి మనుషుల్ని మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. సినిమా షూటింగ్, ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్నాం, నటిస్తే ఒక్కొక్కరికి 10,000 ఇస్తామని పాస్టర్ అభినయ్ దర్శన్ చెప్పినట్టు తెలుస్తోంది. తన మీద తాను దాడి చేయించుకుంటే ఆ క్రైస్తవ సమాజంలోనూ అదే విధంగా రాష్ట్రంలో కూడా తనకంటూ ఒక మైలేజ్ వస్తుంది, దీని ద్వారా అందరికీ తెలుస్తాడని ఆలోచించినటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పాస్టర్ అభినయ్ దర్శన్ తీసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలా నడిచిన విషయం తెలిసిందే. మొన్న క్యాన్సర్ అండి అని 2,000 రూపాయలు ఇచ్చాడు. కోడి బ్రేడ్ హాస్పిటల్ బెడ్ పై నుంచి అభినయ్ ఇచ్చిన ఆవేదనతో కూడిన వాంగ్మూలం చూసి బాధపడని వారు లేరు. నేను క్యాన్సర్ అని చెప్పగానే వలవల ఎడుతారా, ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఈ 24 గంటల్లోనే ఈ కేసుని ఛేదించిన పోలీసులు ఈ దాడి ఘటన మొత్తం పెద్ద డ్రామా అని, పాస్టర్ అభినయ్ దర్శన్ పబ్లిసిటీ కోసమే ఈ డ్రామా ఆడాడని తేల్చారు. అందుకు సంబంధించిన ఆడియో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు వంటి ఆధారాలు కూడా దొరికాయంటూ బయట పెట్టారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్జీ చెప్పారు మాకు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పడుతుంది వాన పడితే మనకు ప్లస్, అంటే బైకులోళ్ళు నడిచేవాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చెప్పు తీసుకొట్టండి సార్. అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం వాళ్ళని, వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి?
ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు, ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు నీకు స్పాట్ నేను ఎడతాగా అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. చెప్పు నేను నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆపుకోలేకపోతున్నాను రా. అభినయ్ దర్శన్ తాగుతాడు అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. ప్రూవ్ చేయండి. ఒక్క నిమిషం. అభినయ్ దర్శన్ తాగుతాడని కానీ, స్మోక్ చేస్తాడని కానీ, డ్రగ్స్ తీసుకుంటాడని కానీ ఎవరైనా రుజువు చేస్తే నేను నా సేవని, రాజకీయాన్ని అన్ని వదిలేసుకుని ఎక్కడో అజ్ఞాత వాసంలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుని బతుకుతా. నిరూపించగలిగిన వాళ్ళు ఉంటే యూ కెన్ కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పాపాలన్నీ బాప్తిజం తీసుకున్న తర్వాత చేశారు. డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, గంజాయి, మందు, స్మోకింగ్, గబర్, అమ్మాయిలతో తిరగటం, ఇవన్నీ బాప్తిజం తీసుకున్న తర్వాత చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు, లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుండు కొట్టినట్లుగా ఉందేంటి అని చూస్తున్నారు నా వైపు. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? నన్ను ఎంతగానో ప్రేమించిన జైలు అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుండు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నా కాళ్ళకి ఆనెలుంటాయి, రాళ్ల మీద నడవలేను, ఎండలో కూడా నడవలేను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు నన్ను. అవునా? అబ్బా. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కార్డు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను. జైలధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వలేరా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.